హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ కొప్పుల వ్లాగ్స్. బాగున్నారా? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. చూడండి, మన కొబ్బరి పచ్చడి తయారైపోయింది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఫస్ట్ తీస్తున్న వీడియోస్ ఇవి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకు మాట్లాడడం కూడా రాదు, సో అందుకని ఎవ్రీవన్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడి చేయకపోయే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వెల్లుల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిర్చి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించుకోవాలి. హ్యాండ్ పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. బ్యాండీ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఈజీ ప్రాసెస్. మనం గుళ్ళో ఎక్కడైనా వేడి కొడతాం కదా కొబ్బరికాయ, అది వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే దోశకైనా, అన్నంకైనా, ఈవెన్ రోటీకైనా కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. నూనె వేడైందా? కొంచెం నూనె వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం చిటపట్లు ఆడుతున్నాం కదా, కొంచెం వేగని 2 minutesలో వేగిపోతుంది. చిప్పట్లాడుతున్నాయి, ఎలా కడిగేస్తాం కదా, అందుకని చిప్పట్లాడుతున్నాయి. చూద్దాం, వేగిపోయి చూద్దాం ఒకసారి. ఇంకా చిట్టపట్లు ఆడుతూనే ఉన్నాయి. ఇందులో కొబ్బరి తీసుకుందాం. ఇది కొంచెం వేగని ఇందులోనే కరివేపాకు వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. అంటే ఇంట్లో ఏముంటే అట్లా చేస్తున్నాను అంతే. పర్టికులర్గా వేయాలని ఏం లేదు. కాకపోతే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే అన్ని టైంలో అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండవు కదా, సో ఉన్న వీటితో చేసుకుంటున్నాను అన్నమాట. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను. ఆయిల్లోనే వేసుకోవాలి, చింతపండు నానబెట్టద్దు. కొద్దిగా పచ్చడి కదా,
అలానే వేసుకుంటే బెటర్. ఇక కొంచెం వేగితే చూద్దాం, ఒక 2 మినిట్స్ ఉంచుదాం ఇట్లానే. మినిట్స్ అవుతుంది కదా, ఇప్పుడు చూసుకుందాం వేగినాయి లేదు. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి. సో ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి స్మెల్ బాగుండింది, అరోమా ఇంకా గ్రైండ్ చేసాక ఇంకా వచ్చే అరోమా ఫ్లేవర్ వేరు ఉంటుంది. ఓహో, కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నూనెలో వేయించినాం కదా దగ్గరికి వస్తాయని చెప్పి నేను కట్ చేయలేదు. కట్ చేసి వేసుకోండి, పర్లేదు. సాల్ట్ వేసుకున్నాం దీంట్లోనే. టూ స్పూన్స్ వేసుకున్నాను నేను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాంలే. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. వేడి ఉంది కదా, కొంచెం చల్లారినాక పడితే బెటరు. దీన్ని ట్రై చేద్దాం. చూడండి గ్రైండర్ పట్టినాక ఈ విధంగా ఉంది. చూడండి బాగా సన్నం పట్టుకోకుండా ఏం కాదు. సో ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టుకున్నాను, అదే బాండీలో ఇంతకుముందు మనం వేయించుకునే బాండీలోనే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర లైట్గా వేసిపోయినట్టు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. సో నాకు నచ్చిన విధంగా నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. పోపు దినుసులు వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చని ఇంట్లో వేసేస్తే అయిపోతుందండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం రెడ్గా కాగానే చిల్లు పెడుతున్నాయి కాదండి, చిప్పట్లు పెడుతున్నాయి. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి. మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చని ఇందులో వేసేద్దాం. అందులో మొత్తం మిశ్రమాన్ని వేసుకొని
కలిపేసుకోవాలి.